హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్కే గేమింగ్స్ అండ్ యాక్షన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఎప్పుడు మేము రోబ్లాక్స్ ఆట మీకైతే చూపించలేదు. సో చాలా రోజులు అయింది వీడియో చేసి కూడా. సో హెచ్కే ఈజ్ బ్యాక్. మేమైతే మీకు ఒక ఛాలెంజ్ అయితే తీసుకున్నాం. మేము 7 to 8 minutesలో 700 బిలియన్ అయితే మేము సంపాదించాలి. ఇప్పుడు ప్రజెంట్ మనీ వచ్చేసి 553.56 బిలియన్ అనమాట. సో ఇది కార్తిక్ బేస్ ప్రైవేట్ సర్వర్. చూద్దాం అది కలెక్ట్ చేయగలదా లేదో. మన దగ్గర అయితే లాస్ ఉరకాలేతో 2 ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి అదే ఒక 700 బిలియన్లో మనం మనీ కలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫిషింగ్ కావాలి, కానీ ఇప్పుడు 26 minutes ఆగాలి. 2 రోజుల్లో పోద్ది ఫిషింగ్. సో ఇప్పుడైతే మన ఛాలెంజ్కి రెడీ అవుదాము. 3, 2, 1 స్టార్ట్. ఇప్పుడైతే ఫస్ట్ మనం డబ్బులు కలెక్ట్ చేసేసుకుందాము మన దగ్గర ఉన్న బ్రెయిన్ రాడ్స్ దగ్గర. ఈ లక్కీ బ్లాక్ అయితే వచ్చింది మనకి. ఏదో ఒకటి మిథిక్ లక్కీ బ్లాక్ అయినా కావాలి. ఇగోండి 20 minutesకి వచ్చే లోపల మనం చేయాలి. సో ఇప్పుడైతే ఒకసారి మన దగ్గర ఉన్న బ్రెయిన్ రాడ్స్ చెప్తాము చూడండి. గ్రంచెరా స్పిరితేల, టెంటకోల టెక్నికో, లోస్ త్రల్లలెరితోస్, బోటితో ఒరతితో, మిథిక్ లక్కీ బ్లాక్, ఎక్స్ట్రీమ్ త్రల్లలేర, జాంబీ త్రల్లలేర, పైన లో సర్కలితో. ఇదివరకు అయితే నా దగ్గర అంటే 2 days బ్యాక్ సీక్రెట్ బేస్ ఉంది, రీబర్త్ చేసేసా. కానీ సో ఇప్పుడు వచ్చేసి మీ ఎవరైతే ఈ బ్రెయిన్ రాడ్స్ కావాలనుకుంటారో వాళ్ళైతే కామెంట్ చేస్తే మేము మీ ఐడి పెట్టండి. మీ కామెంట్ చేసి మీ ఐడి పెడితే మేము ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి మేము మీకు అన్ని బ్రెయిన్ రాడ్స్ ఏమన్నా ఇస్తాము. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ కామెంట్ చేయండి. సో 5 minutes మనకి ఇంకా 5 minutes టైం ఉంది. 640 బిలియన్కి వచ్చాము. కొంచెం హార్డ్గా చేయించుకోవాలి, కానీ 750 బిలియన్కి పెడదాం. సరే, ఇప్పుడు డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మరి ఇద్దరు అమ్మేద్దాము. ఓకే, సో ఎలా ఉన్నారు గైస్ అందరూ? చాలా రోజులు అయితే అయిపోయింది వీడియో. చాలా ప్రతిరోజు ఎవ్రీడే ఒక్కొక్క వీడియో పోస్ట్ అయితే చేస్తాం మేము. వీడు చాలా కొత్తడు, మొన్న వచ్చాడు గ్రంచెల స్పిరితేల. ఎవరికైతే రోబ్లాక్స్ గురించి తెలీదో అండ్ ఈ స్టీల్ బ్రెయిన్ రాడ్ గురించి తెలీదో వాళ్ళు కామెంట్ చేసేయండి. అసలు ఇది తెలియకుండా ఎలా ఉంటారు నాకు తెలీదు, కానీ ద బెస్ట్ గేమ్ ఇది. మా వాడికైతే ప్రైవేట్ సర్వర్ ఉంది. ఓకే, మీరైతే మీ యూజర్ నేమ్ అయితే కింద కామెంట్లో పెట్టేయండి. ఇంకా ఎంతసేపు ఉందో చూడు. ఓకే, ఇంకా 4 minutes ఉంది. చాలా తేవాలి. ఇంకా మనం 750కి పెట్టుకున్నాం కదా. ఎస్. సో గాయస్, ఇప్పుడైతే మనకి ప్రైవేట్ సర్వర్ పెట్టుకున్న ఏం బ్రెయిన్ రాడ్స్ రావట్లేదు. నేనైతే చెప్పేది ఏంటంటే రోబక్స్ పెట్టి వేస్ట్. కానీ మనం ఒక్కరివే ఉంటాం ప్రైవేట్ సర్వర్లో, సో మనం ఎవరు స్టీల్ చేయరు. కానీ మనం వేరే వాళ్ళు స్టీల్ చేయడానికి అవ్వదు కదా. బెస్ట్ ఏంటంటే ప్రైవేట్ సర్వర్ కాకుండా నార్మల్ గేమ్ అయితే అది బెస్ట్. మేము నెక్స్ట్ షార్ట్స్లో వచ్చేసి టెక్నిక్స్ అయితే పెడతాం స్టీల్ బ్రెయిన్ రాడ్లో. అంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి స్టీల్ చేయడానికి, రేర్ బ్రెయిన్ రాడ్స్. ఎస్. ఇప్పుడు వచ్చేసి అసలు ఒక్క బ్రెయిన్ రాడ్ అయినా వచ్చిందా ఇప్పటి వరకు ఆ మిథిక్ లక్కీ బ్లాక్ తప్ప? ప్రైవేట్ సర్వర్ ఎందుకు మరి? పబ్లిక్ సర్వర్లో జాయిన్ అవుతే కొన్ని బ్రెయిన్ రాడ్స్ వస్తాయి. సో లెట్స్ జాయిన్ పబ్లిక్ సర్వర్. ఓకే గైస్, మనం వచ్చేసి పబ్లిక్ సర్వర్లో జాయిన్ అయ్యాము. ఇక్కడే మంచిగా వస్తున్నాయి కదా లెజెండరీలు అవన్నీ. అక్కడైతే అసలు ఏమీ రావట్లేదు. ఇక్కడ అట్లీస్ట్ బేసులో చూడు కార్తిక్, అయినా మంచిగా ఉన్నాయి దగ్గర. ఇంకా ఎంతసేపు ఉంది? 3 minutes ఇంకా అవ్వలేదు. ఫాస్ట్గా కలెక్ట్ చేసుకో అవి. ఓకే,
పబ్లిక్ సర్వర్లో వచ్చే ఒక ప్రాబ్లం ఉంది గాయస్. అదేంటంటే అందరూ వచ్చేసి మన బేసుల పైన పడిపోయి స్టీల్ చేయడానికి ట్రై చేస్తారు. చిరాకు వచ్చింది నాకైతే అది. ఇంకా ఎంతసేపు 2 minutes. నాకైతే ఇక్కడ స్పలానా కావాలి. ఇక్కడ త్రిప్పి 2 seconds. ఓ షిట్. ఇంకా సో టైం అయితే అయిపోతుంది గాయస్. బోరింగ్ అనిపిస్తుందా మీకు? మాకు కూడా గాయస్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న టైం 2 minutes ఉంది టైము. ఎంతసేపు ఉంది చూడు కార్తిక్. అవ్వదు గాయస్ నాకు తెలిసి ఛాలెంజ్. ఇప్పుడు ఇవన్నీ ఒక్క టెక్నిక్ చూపిస్తున్నా. ఒక్క టెక్నిక్. అరే టెక్నిక్ చూపించాలరా. అబ్బా అంటే పైకి తీసుకెళ్ళి అక్కడ నేను చూపిస్తాను. వీడిని తీసుకున్నాం కదా, ఇది ఒక టెక్నిక్ తీసుకోకూడదు. అవ్వదని చెప్పేస్తున్నాం కదా మీకు ఇప్పుడు. ఎందుకంటే 700 బిలియన్ అంటే ఇప్పటికిప్పుడు అవ్వడం అవ్వదు గాయస్. సో నార్మల్గా మీరు డిసప్పాయింట్ అవ్వకండి. పైకి వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఏదైనా చేద్దాము. సో ఇప్పుడైతే మీకు ఒక మంచి టెక్నిక్ చెప్తున్నా. ఇక్కడ మీరు రీబర్త్ ఎక్కువ చేస్తే ఇవ్వండి, ఇది వేయండి. దీని తర్వాత ఏదో ఒక బ్రెయిన్ రోట్ తీసుకోండి స్టీల్ చేయడానికి. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇదే కొంచెం హార్డ్. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా వెళ్తే మనకైతే అలా స్లోగా వెళ్ళవచ్చు. ఈ టెక్నిక్ ఏంటంటే గాయస్, దానిపైన ఉంది కదా, మన బేస్ పైకి ఎక్కాలి. సో అదే టెక్నిక్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వచ్చింది. పక్కన మా షీరో తమ్ముడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇది బాగా బోరింగ్ అనిపిస్తే కామెంట్ చేయండి, క్రింజ్ అనుకోబాకండి. బట్ మేమైతే మీకు ఒక టెక్నిక్ అయితే చూపించాం కదా. సో గాయస్, అబ్బా లో సర్కల్ అయితే మన స్టీల్ చేసి వస్తున్నారు గాయస్. ఆడుకోవాల్సిందే. మన సబ్స్క్రైబర్స్ అయితే ఓకే. అయ్యో వీడికి బాట్ బేకోన్ గాడికి వచ్చింది. టిమ్ చీజ్ ఇవన్నీ పెట్టుకున్నాడు ఫిషింగ్లో చేయకుండా పని. మనం త్రల్ల స్టీల్ చేయాలని త్రిప్పి చెప్పాను కదా. త్రిప్పి ఎవడు స్టీల్ చేస్తాడు. సరే గాయస్, నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాము. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గాయస్.